కూర్చోండి. హల్లెలూయా. చేరొచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లించుకుంటున్నాను. గడిచిన వారం ఎన్ని సవాళ్ళు ఉన్నా కూడా వాక్యం ధ్యానించడానికి ఇచ్చిన నడిపింపును బట్టి, మీ ఎదుట నన్ను యోగ్యపరిచినందును బట్టి దేవునికి నా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఇజ్రాయేలీయులు ఆ ఐగుప్తు యొక్క దాసత్యము నుంచి విడిపించి అన్ని విధాలుగా తోడై ఉన్నా కూడా ఆఖరిగా మనం ఏం చూస్తున్నాం? ఆయనకు విరోధముగా సనిగినారట. ఆయన మాట వినకపోయిరి అట. కాబట్టి 11 రోజుల్లో చేరవలసిన వారు 40 సంవత్సరాలు అంటే మాట ఎవరైతే వినకపోయిరో, ఆయనకు విరోధముగా ఎవరైతే సనిగిరో వారు రాలిపోయేంత వరకు 40 సంవత్సరాలు నడిపించాడంట. ఇది నాకు చాలా ఆశ్చర్యం. వాళ్ళు రాలిపోవాలంటే ఊరికే రాలిపోతారు, కానీ 40 సంవత్సరాలు ఎందుకు వెయిట్ చేశాడంటే అదే ఆయన దీర్ఘశాంతం. హల్లెలూయా. వారికి అన్ని విధాలుగా పోషిస్తూ సమీపంగా ఉంటూ వింటారేమో వస్తారేమో చూద్దాం వినకపోయేది. ఆఖరికి ఏమైరి అలా అనరాదు, రాలిపోయారట. అది సరైన మాట. అయితే మన వరకు వచ్చినప్పుడు ఆ మరణ భయము చేత దాస్యత్యములో నుండి విడిపించబడ్డ మన జీవితాలు ఎలా ఉన్నాయి? సనుగులు, సంశయాలు, భిన్నమైన బోధ అంటే అర్థం తెలుసా? ఈ బోధ కాకుండా వేరే బోధలు, ఈ లోకంలో ఉంటున్న బోధలు, లోకంలో నుంచి వస్తున్న మాటలు, భిన్నమైన బోధలు. డిపెండ్స్ అపాన్ హూ ఐ యామ్ విత్. నేను ఎవరితో ఉన్నాననేది క్వశ్చన్. నేను ఎవరితో ఉంటే వారి బోధనే నాకు, నా బోధనే వారుకుంటుంది, కానీ అక్కడ సత్యము అయిన బోధలు ఉండదు. నిజమైన వాడితో నేను ఉంటే నిజమైన సత్యమైన బోధనే వస్తుంది, కానీ వారి దగ్గర ఏముండదు? భిన్నమైన బోధ ఉండదు. నేను ఎలా ఉన్నా? ముసలమ్మ ముచ్చట్లట, జస్ట్ టైం పాస్. ఏంటి టైం పాస్? ఊరు తిరుగుడు టైం పాస్. కొన్ని ఈ 1 చదువుతాం, 2 Timothy 2:23. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు, సాతాను చేత చెరపట్టిన వీరు వాని ఉరిలో నుంచి తప్పించుకుని మేలుకొనెదరేమో అని ప్రభు యొక్క దాసులు అట్టి వారిని సాత్వికంతో శిక్షించుచు జగడమాడక అందరెడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడు సహించువాడుగాను. హల్లెలూయా. సాతాన్ యొక్క చెరల నుంచి బయటికి రాకపోతే
జగడములతో వారి యొక్క జీవితము రాలిపోతుంది అని అర్థం. ఇది అర్థమైందండి? వారి కడుపే వారికి దేవుడట. ఇష్టం వచ్చిన తిరుగుడులు, ఇష్టం వచ్చిన తిండి. ఊరి తిండి అంటారు దాన్ని, ఇంటి తిండి కాదు. కాబట్టి కొలసీలు రాసిన పత్రిక 3:2. పైనున్న వాటి మీదనే గాని ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము మీ జీవితం ఎవరితో దాచబడి ఉంది? ఎవరితో? క్రీస్తుతో దాచబడిన నీ జీవితము వెలుగులో ప్రకాశించబడాలి. క్రీస్తుతో కాదంటే లోకంలో ఉండాలి. క్రీస్తుతో నేను ఉన్నానంటే ఏమై ఉండాలి? వెలిగించబడాలి. దానికే నేను ఈ లోకమునకు వెలుగునై ఉన్నాను అని చెప్పి ఉంటున్నాడు. నా మీద, మన మీద, నా మీద, మన మీద, వింటున్నారా? నా మీద, మన మీద వెలుగు ఉన్నది. అది ప్రకృతి సంబంధమైన వెలుగు ఉందా, లేకపోతే దేవుని యొక్క వెలుగు నా మీద ప్రకాశించబడుతుందా అనేదే ప్రశ్న. ఉదయము, రాత్రి, ఈ వెలుగు, ఈ రాత్రి వేరే. దేవుని యొక్క వెలుగు వేరే. నేను ఏ వెలుగుకు సంబంధించిన వాడిని, అదే నా జీవితం. హల్లెలూయా. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించి వాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో. ఈ వెలుగు ఎక్కడి నుంచి పుట్టబడింది? ఆది కాండంలో. ఎందుకు చెప్తున్నానంటే నా ముగింపుకు ఇవన్నీ మళ్ళా ఒకసారి రీక్యాప్. ఆది యందు ఏమైంది? భూమి నిరాకారముగాను శూన్యంగాను చీకటి అగాధ జలము మీద దేవుని యొక్క ఆత్మ అల్లాడుచున్నప్పుడు అయ్యో ఇంత చీకటి అని ఆయన మనస్సు అల్లాడుచుంటున్నప్పుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగింది. ఐగుప్తులో ఇజ్రాయేలీయులు చీకటి అగాధ జలములో ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మ మరలా అల్లాడుచున్నది. వీరికి ఒక జీవం ఇవ్వాలి, ఒక వెలుగు ఇవ్వాలి అని వారిని ఏమి చేశాడు? ఆ ఐగుప్తు యొక్క దాసత్వము నుంచి, ఆ బానిసత్వము నుంచి వెలుపలికి తీసుకుని నడిపించాడు. నడిపిస్తున్నప్పుడు 13:21 నిర్గమకాండం. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై. ఎవరిలో? యెహోవా త్రోవలో. ఆ యొక్క చీకటి నుంచి బయటికి వచ్చిన తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు నడవడానికి వీళ్ళు లేదు. అది ఎవరి త్రోవా? ఐ రిపీట్ అగైన్, త్రోవా. త్రోవా వేరే, మార్గము వేరే, దారి అనేది వేరే. ఇది ఎవరి త్రోవా? యెహోవా త్రోవా. ఇది మార్గము కాదు, త్రోవా. హల్లెలూయా. కమ్ ఆన్. యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలుగిచ్చుటకు రాత్రి వేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. రైట్. 22. ఆయన పగటి వేళ మేఘస్తంభమునైనను రాత్రి వేళ అగ్నిస్తంభమునైనను ప్రజల ఎదుటి నుండి తొలగింపలేదు. హల్లెలూయా. మన జీవితంలో కూడా మేఘస్తంభము, అగ్నిస్తంభము లేకపోయి ఉంటే నేను రాలిపోయేవాడిని. మనకు కూడా ఏముంది? 40 సంవత్సరాలు దీర్ఘశాంతం ఉంది. ఆ గడియ వచ్చిందంటే నేను
యోర్దాను దాటుతున్నానా, యోర్దాను యువతలే రాలిపోతున్నాననేది నిర్ణయించబడుతుంది. హల్లెలూయా. సరే, యెహోవా త్రోవలు నడిపించడానికి మేఘస్తంభము, రాత్రివేళ చీకటిలో వెలుగిచ్చడానికి అగ్నిస్తంభం. ఇది ఆయన 36 చదవండి, 40-36 నిర్గమకాండం 40-36. మేఘము మందిరము మీద నుండి పైకి వెళ్ళినప్పుడెల్లను ఇశ్రాయేలీయులు ప్రయాణమైపోయేది. ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘం పైకి వెళ్ళనీడలా అది వెళ్ళు దినము వరకు వారు ప్రయాణము చేయకుండేది. ఇశ్రాయేలీయులందరి కన్నుల ఎదుట పగటి వేళ యెహోవా మేఘము మందిరము మీద ఉండేది, రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండేది. వారి సమస్త ప్రయాణములలో ఇలాగుననే జరిగింది. అర్థమైంది ఏమన్నా? ఇప్పుడు ఈ మందిరము ఉంది, దీని చుట్టూ మన ఇండ్లు ఉన్నాయని అనుకుందాం. ఏమండి? పైన మేఘం ఉంది. ఆ మేఘము కదిలితే అది కొంచెం పైకి పోయి కదిలినప్పుడు అన్నీ కట్టుకొని ఏం చేయాలి? ఆ మేఘముతో పాటు పోవాలి. అది ఎక్కడో పోయి ఆగిందనుకోండి, అక్కడ మళ్ళీ ఏం చేయాలి? గుడారాలను వేసుకోవాలి, బ్రతకాలి. ఎందుకురా ఇదంటే మన జీవితము తాత్కాలికమైన జీవితము, డేరా బ్రతుకు అంటారు దీనిని. ఏం బ్రతుకు? డేరా బ్రతుకు. ఇది పునాది వేసిన ఇల్లు కాదు నా జీవితం. మన జీవితము డేరా లాంటి జీవితం. ఎప్పుడు ఎత్తంటే ఎత్తాలి, నిలబడంటే నిలబడాలి. మేఘస్తంభము ఎత్తబడుతుంది, అది ఆగింది అనడానికి నా కంటి చూపు ఆ మేఘము మీదనే ఉండాలి. నేను ఉన్నానా? అర్థం ఏంటో తెలుసా? ఎన్ని రోజులు నిలబడిందండి మేఘము? ఆ మేఘము ఆ కొండ మీద ఎన్ని రోజులు నిలబడింది? పైకి వెళ్ళనీడలా అది వెళ్ళు దినం వరకు వారు ప్రయాణము చేయకుండేది. హల్లెలూయా. ఇది ఏమంట? వారి పద్ధతి అంట. అది వారి ప్రయాణము పద్ధతి. నా జీవిత పద్ధతి ఎలా ఉండాలి? దేవుడు ఎప్పుడైతే రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి. అది పద్ధతి. అర్థమైందండి? కీర్తనలు 18:8 కొంచెం. ఆయన నాసికారంధ్రముల నుండి పొగ పుట్టేది. ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించేది. హల్లెలూయా. నాసికారంధ్రంలోని పొగ అనేది పరిశుద్ధాత్మకు సాదృశ్యమై ఉన్నది. నాసికారంధ్రంలో పొగ అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఆయన నోటి నుంచి అగ్ని అంటే అది వాక్యానికి సాదృశ్యం. ఆయన వాక్యము అగ్ని వంటిది. హల్లెలూయా. ఇవన్నీ మనం పోయిన వారం ధ్యానించాం. ఇలా మనకు కూడా ఏముందంటే మేఘము ఉంది, అగ్ని స్తంభం ఉంది. ఆత్మ ఎప్పుడైతే, మేఘం ఎప్పుడైతే లెమ్మంటే లేయాలంటే మన జీవితంలో ఆత్మ ఎప్పుడైతే మనల్ని ప్రేరేపించబడుతున్నప్పుడు ప్రార్థన చేయాలి. దానికి చెప్తాను, నీ మనస్సాక్షి, నీ మనస్సు, నీ ఆత్మ, అయ్యో ఈరోజు మందిరం, ఈరోజు ప్రార్థన అనేది, ఈరోజు ఆదివారం టైం 10 అవుతోంది, నేను ఇంకా పోలేదే. అది మేఘం యొక్క ప్రేరేపణ కలిగి ఉండాలి. అది పద్ధతి. ఎవరి పద్ధతి? నా పద్ధతి కాదు, దైవికమైన పద్ధతి. అది ఏమని? నాకు ఆలస్యమవుతోంది, నాకేమవుతోంది? ఆలస్యమవుతోంది, ఈరోజు ఆదివారం నేను పోవడం లేదే అనే మనస్సాక్షి, ఆత్మ
తానే మన ఆత్మతో అది ఉండాలి. అది ఉండాలి. ఆయన వాక్యము చేత హెచ్చరించబడాలి, ఆత్మ చేత ప్రేరేపించబడాలి. ఇది మన జీవితంలో ఏమి? ఆత్మయు అగ్ని. మంచిది. నిర్గమకాండం 24:16. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు దాన్ని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన ఆ మేఘముల నుండి మోషేని పిలిచినప్పుడు. ఎప్పుడు పిలిచాడు? 7వ దినము. ఈ 6 రోజులు ఎందుకు పిలువలే? 6 రోజులు మేఘం యొక్క ఆయన మహిమలో, ఆ మేఘములో అట్లా ఉండిపోవాలి. 7వ దినం ఎవరిది? 7వ దినం ఎవరిది? అది ఆయన దినం. అది చదవండి. ఆ మేఘముల నుండి మోషేని పిలిచినప్పుడు యెహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలీయుల కన్నులకు కనబడేది. అవునా? అప్పుడు చాలండి. ఆ మేఘములో ప్రవేశించి. చాలు. ఎన్ని దినాలండి? 6 దినములు. 6 దినములు నువ్వు ఏమన్నా చెయ్యి. 7వ దినము ఆయన దినం. హల్లెలూయా. 7వ దినము ఆయన దినం. ఆయన పిలిచినప్పుడు మోషే ఎక్కడికి పోవాలి? ఎక్కడికి పోవాలి? దేవుని సన్నిధికి పోవాల్సిందే. ఎందుకంటే ఇది పద్ధతి. మార్కు రాసిన సువార్త 2:27. మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడెను గాని. విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడెను గాని. విశ్రాంతి దినము, ఈ దినము ఎవరి కొరకు? ఇది మనుషుల కొరకు. కానీ మనుషులు విశ్రాంతి దినం కొరకు నియమింపబడలేదు. మనము విశ్రాంతి దినము కొరకు, మనము విశ్రాంతి దినం కొరకు మనం నియమించబడాలి. మన కొరకు విశ్రాంతి దినం. హల్లెలూయా. ఈ దినాన్ని ఎందుకు నిర్లక్ష్యము చేస్తున్నాము? ఒకటి చదువుతాం. ఆదికాండం 1:31. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. అస్తమయమును ఉదయమును కలుగక 6వ దినము ఆయను. 2:3. కాబట్టి దేవుడు ఆ 7వ దినమున ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. ఏలైనగా దానిలో దేవుడు చేసినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. 7వ దినంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఆయన పిలిచినప్పుడు మోషే ఏం కావాలి? రమ్మంటే రావాలి. ఇది నేను రమ్మంటే వచ్చేది కాదు. ఆయన రమ్మంటున్నాడు, రావాల్సిందే. ఇది ఏమంటారు దీన్ని? ఇది పద్ధతి. ఇది పద్ధతి. 40 రోజులు మోషే వయసు ఎంత తెలుసా? మోషే చనిపోయినప్పుడు వయసు అడిగినానా? మోషే వయసు ఎంత అన్న? 40. అప్పటి కాలంలో 120 సంవత్సరాలు బ్రతుకుతున్నారు కాబట్టి 40లో ఆయన పరిచర్యకు వచ్చినాడు. మనం ఇప్పుడు 60కే రాలిపోతాం. అప్పుడు ఎంత కూడా ఎప్పుడు ఉండాలి మనం? నీ యవ్వన వయసులోనే నువ్వు కొండ ఎక్కేవాడిగా ఉండాలి. ఒక్కసారి ఏమైందంటే 40 రోజులు అక్కడ ఉండి కింద దిగి వస్తేనే దేవునికి ఇష్టం లేదు. అది ఇక్కడ కింద జరుగుతున్నది. మోషేను మళ్ళా పైకి రా అంటున్నాడు. అంటే ఈయన అంటున్నాడు, ఏంది నేను వీళ్ళు కంటినా? వీరు ఏమన్నా నాకు పుట్టిన వల్ల, నా వల్ల, నా రక్త సంబంధికుల ఏంటి ఇది అంటే, నువ్వు వారికి నాయకుడివి, నువ్వు రా, మళ్ళీ పైకి రా. మళ్ళా పైకి పోతున్నాడు. ఎందుకు చెప్తున్నానో తెలుసా?
వారంలో 2 సార్లు మందిరానికి వస్తారా? మొన్న ఏందైతే తెలుసా? అందరికి పనులు ఉన్నాయి. పని లేనివాడు ఎవడు? చెప్పండి. పని లేనివాడు ఎవడు? నేనే పని లేనివాడిని. నేను ఒక బేల్దార్ని. ఏందో నాతో పాటు ఆ స్టీవెన్, వాడు ఒక పని లేనివాడు. మిగతా అందరికీ పనులున్నాయి. చేత కాలేదు నాకు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అక్కడ నిలబడి అవన్నీ అలికి అన్నీ చేస్తే 6, 7, 8 కుక్కలు వచ్చి వాటిని అన్నీ చెదరగొట్టి పోయినాయి. పని లేనివని కదా. నాతో పాటు ఇంకొక పని లేనివాడు ఆలిన్. మళ్ళా ఒక బేల్దార్ని పిలిచి మళ్ళా సిమెంట్ కొనుక్కుని వచ్చి మళ్ళా అలికిచ్చిన. ఆయనకు పాపం ఉద్యోగం ఉండాలని ఉంది, కానీ అనుక్కి ఉద్యోగం. నేనే బలవంతంగా నువ్వు పోవయ్యా అంటే మళ్ళా వచ్చాడు. నువ్వు పోయి భోంచేయిపోవయ్యా అంటే. రాగలుగుతారా? నా పని లేని వాడిదా పని? ఎవరిది పని? పని ఎవరిదండి? నా పని కాదు కదా. రావాలి. నేను ఎందుకు వస్తున్నానో తెలుసా? నేను రాలిపోకుండా కాపాడుకుంటున్నా. ఎక్కడ రాలిపోతానని భయపడి వస్తున్నా. ఆయన పని ఉన్నా కూడా ఎందుకు వచ్చాడో తెలుసా? ఎక్కడ నేను రాలిపోతానేమో నేను వచ్చాడు ఆయన. అది రావాలి. హల్లెలూయా. నిర్గమకాండం 20 9, 10, 11. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినం. హల్లెలూయా. మరి మన పద్ధతి, క్రమము, బాధ్యత, ప్రాధాన్యత ఎలా ఉన్నదండి? యెషయా 42:6. లేకపోతే ద్వితీయోపదేశకాండం 1:33. ముందు అది చదవండి. రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను మీకు ముందర నడిచిన మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసం ఉంచలేదు. ఏం చేయలేదు? ఇంత చేసినా కూడా వాళ్ళకి ఏమీ లేదు. విశ్వాసము దేవుని పట్ల లేదు. హల్లెలూయా. యెషయా 42:6. గుడ్డివారు కన్నులు తెరుచుటకును బంధింపబడిన వారిని చెరసాల నుంచి చీకటిలో నుంచి నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను ఇది ప్రవచనం. వారికి ఏమీ లేదు. వారికి విశ్వాసము లేదు. సరే పోతే పోయిందిలే. మిగతా వాళ్ళు ఉన్నారు కదా అన్యజనులు. వారి కొరకు ఒక వెలుగుగా ఉండడానికి ఒకరు నియమించాడు. ఆయన పేరే యేసుక్రీస్తు. హల్లెలూయా. 49:6. యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును యాకోబు గోత్ర వారిని ఉద్ధరించుటకును ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించినట్లును ఆ సేవకుడవై ఉండుట ఎంతో స్వల్ప విషయం. భూదిగంతముల వరకు నేను కలుగజేయ రక్షణకు సాధనం ఒకటకై
అన్యజనులకు వెలుగై ఉండునట్లు నిన్ను నియమించి ఉన్నాను. హల్లెలూయా. ప్రవచనములు ఇవి. ఎప్పుడు? యెషయా కాలములు. ఎందుకు ఈ ప్రవచనాలు మొదలైనాయంటే ఇజ్రాయేలీలకి ఏమీ లేదు, విశ్వాసము లేదు. పోతే పోయింది, మిగతా జనం ఉన్నారు కదా, వారికి ఒక వెలుగుగా ఉండడానికి ఒకరు వస్తారనే ఒక ప్రవచనం. ఆ ప్రవచనం ఒక నెరవేర్పు ఎప్పుడో తెలుసా అండి? యోహాను 1:4. ఆయనలో ఒక చీర తీసుకుపోయి బయట. ఆయనలో ఏముండేను? ఆయనలో జీవముండెను. ఆ జీవము ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంటున్నదే గాని చాలండి. ఒక వెలుగు ఉండెను, ఆ వెలుగులో జీవం ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రవేశించినప్పుడు చీకటి ఏమి చేయలేదు, దాన్ని గ్రహింపకుండా ఉన్నది. ఈరోజు మన క్వశ్చన్ ఏంటో తెలుసా? దేవుని యొక్క వెలుగుని నేను అంగీకరిస్తున్నానా, దాంట్లో ఉన్నానా, లేకపోతే ఈ లోక సంబంధమైన వెలుగులో నేను సంచరిస్తున్నానా? ఏ వెలుగు నా మీద ఉంటున్నది? హల్లెలూయా. అది మీ మనస్సాక్షికే, మీకు మీరే. 12:46 యోహాను రాసిన సువార్త 12:46. నా యందు విశ్వసించు ప్రతివాడు, ఇజ్రాయేలుకు ఏమీ లేదు, విశ్వాసము లేదు. ఇప్పుడు ఈ అన్యజనులకు ఒక వెలుగు, ఆ వెలుగుని విశ్వసించే ప్రతివాడు చీకటిలో నిలిచకుండా ఉండినట్లు హల్లెలూయా. ఆయన యందు ఏమీ లేదు, ఆయన యందు చీకటి లేదు. ఆది యందు ఏమండి? ఆది యందు చీకటి ఉండేను, ఆ చీకటి నుంచి ఒక వెలుగు రమ్మని పలికెను, వెలుగు వచ్చింది. ఇజ్రాయేలీలు చీకట్లో, ఐగుప్తు చీకట్లో ఉన్నారు. తర్వాత ఏమొచ్చింది? దైవికమైన వెలుగు వారి జీవితంలో ప్రకాశించబడింది. వారు విశ్వసించలేదు, రాలిపోయారు, పోనిపోయింది. మన వరకు వచ్చినప్పుడు లూకా రాసిన సువార్త 1:79. మన వరకు వచ్చినప్పుడు చదవండి 79. మన పాదములను, అండర్లైన్, మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయల్లోను హల్లెలూయా. అర్థమైందండి? ఇజ్రాయేలీలకి ఏం లేదు, విశ్వాసము లేదు. విశ్వసిస్తుంటున్న మనకు ఏమంటున్నా, మన పాదములు ఎక్కడ నడిపించబడుతుందంట? సమాధాన మార్గంలో నడిపించబడుతుందట. హల్లెలూయా. ఆ సమాధాన మార్గంలో నడిపించడానికే ఏం అనుగ్రహించబడింది? అరుణోదయం, అరుణోదయ దర్శనం. హల్లెలూయా. ఆయన పేరు ఏంటో తెలుసా? వేకువ చుక్క. ఈజ్ ద మార్నింగ్ స్టార్. ఆ యొక్క వెలుగు ప్రకాశించబడినప్పుడు ఆ ప్రకాశము, ఆ అరుణోదయం యొక్క అనుగ్రహించబడిన ఆ యొక్క దర్శనం, ఆ యొక్క ప్రకాశము నా మీద ప్రకాశించబడి ఉన్నదా లేదా? హల్లెలూయా. ప్రకాశించబడినట్లయితే మత్తయి రాసిన సువార్త 5:14, 15, 16
వీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండలేదు. ఇది నా యొక్క ఐడెంటిటీ. ఏంటండి? నా ఐడెంటిటీ, నా గుర్తింపు. ఈ లోకంలో నేను ఉంటే, ఈ లోకంలో ఉంటే నేను ఏమి కాను, కనపడను. జక్కయ్య కనపడ్డా? ఎందుకు కనపడలేదు? అందరూ అనుకుంటున్నారు పొట్టాడు పొట్టాడని. నిజమేగా పొట్టాడు ఉండే. వాస్తవానికి ఏంటో తెలుసా? ఈ లోకము మనుషుల్లో కనపడ్డాడు. జక్కయ్య కనపడాలంటే ఎక్కడికి ఎక్కాడు? ఒక చెట్టు ఎక్కాడు, కనపడుతుంటున్నాడు. ఏ వెలుగైతే ఈ లోకంలో జన్మించుంటున్నదో ఆ యొక్క వెలుగు పైకెత్తి చూడాల్సి వచ్చింది. ఎందుకు? నువ్వు కొండ మీద ఉన్న పట్టణం, అది నా గుర్తింపై ఉండాలి. ఎక్కడికి పోయినా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్. మళ్ళీ ఇంక కొత్తగా ఏ కార్డు వస్తుందో తెలియదు, కానీ వస్తుంది ఒక కార్డు. ఇంకొక కార్డు రావాలి. ఆ కార్డు మనం పొందకూడదు. 666 అనే కార్డు ఒకటి వస్తుంది. ఆ కార్డు మనకు అవసరం లేదు. ఆ కార్డు వచ్చేలోపు నా గుర్తింపు ఏంటి, నా ఐడెంటిటీ ఏంటి? వెలుగైతే ప్రకాశించబడింది. ఆ ప్రకాశించబడుతున్న వెలుగు నా మీద ప్రకాశించబడి ఉందా లేదా? ప్రకాశించబడి ఉంటే నేను ఏమి కాకూడదు, మరుగై ఉండకూడదు. కొండ మీద ఉన్న పట్టణము, అది నా గుర్తింపు ఉండాలి, ఆత్మీయ గుర్తింపు. 15 మనుషులు దీపమును వెలిగించి కొంచెము కింద పెట్టరు గాని అది ఇంట నుండి వారి అందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. ఇది నా గుణ లక్షణమై ఉండాలి. ఇంటిలో ఉన్న వారికి ఏమి ఉండాలి? నేను ఇంట్లో ఉన్నప్పుడు నా తల్లిదండ్రులకు, పిల్లలైతే నా తల్లిదండ్రులకు, నేనైతే నా పిల్లలకు వెలిగిచ్చేవాడిగా ఉండాలి, కానీ ఛీ అనేటట్టుగా ఉండకూడదు. ఇంట్లో ఎక్కడ ఉండాలి? దీపస్తంభం మీద ఉండాలి. అది కొంచెం కింద ఉండకూడదు. పోనీ ఒకటి దేవునికి ఐడెంటిటీ కొండ మీద ఉండాలి, ఇంట్లో దీపస్తంభం మీద ఉండాలి, కానీ ఎక్కడో ఉండకూడదు. ఎలా ఉన్నాను? హౌ ఆమ్ ఐ లివింగ్? దేవునితో నా ఐడెంటిటీ ఏంటి? ఇంట్లో నా క్యారెక్టర్ ఏంటి? సమాజంలో నా సాక్ష్యం ఏమిటి? చూడండి ఆ 16. మనుషులు మీ సత్క్రియలను చూచి వారి ఎదుట దేవుని వెలుగు ప్రకాశించబడుతుంటున్నదా, లేకపోతే ఈ లోక సంబంధమైన క్రియలు మాత్రమే కనబడుతుంటున్నదా అనేదే క్వశ్చన్. ఈ లోకంలో నా సాక్ష్యం ఏంది? ఇంట్లో నా క్యారెక్టర్ ఏంది? దేవునితో నా ఐడెంటిటీ ఏంటి? ఐ రిపీట్ అగైన్, వాట్ ఈస్ మై ఐడెంటిటీ టువర్డ్స్ మై గాడ్, and what is the character in my home, and what is the testimony in this world? ఇది చాలా ముఖ్యం. ఇవి లేకపోతే ఈ ప్రకృతి సంబంధమైన సూర్యుని యొక్క వెలుగులో సంచరించేవాడినే నేను. ఆ సూర్యుడి యొక్క వెలుగు పడినప్పుడు ఇప్పుడు నేను రాబిన్ వచ్చినప్పుడు కొంచెం బాగానే ఉండే, మేఘస్తంభం ఉండే మన పైన, ఏం సుర్రన్లా కొంచెం అట్లే మాట్లాడుకుంటూ ఉన్నాము. ఎండ వచ్చింది, సుర్రు అంటేనే మళ్ళీ నీడలో పోతుంది. దీని అర్థం ఏంటో తెలుసా?
అరే బాబు, ఆత్మీయంగా కూడా ఒక వెలుగు ఉంది. అది నీ జీవితంలో నీ మనస్సాక్షికి సుర్రు అన్నప్పుడు నువ్వు ఎక్కడికి రావాలి? ఆత్మ నడిపింపులోకి రావాలి. అది దాని అర్థం. ఇది అర్థం చేసుకోవాలి. దానికి ఈ యొక్క ఎండ, ఒక మేఘము, ఇవన్నీ పెట్టాడు. హల్లెలూయా. అవునా రాబిన్? ఈ ఎండకు మనకు సుర్రు అన్నప్పుడు నీడకు వస్తున్నాం. దేవుడు సుర్రు అనడం లేదా? వాక్యం గుచ్చడం లేదా? వాక్యము గుచ్చినప్పుడు అపోస్తల కార్యం 2వ అధ్యాయం 37-38. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, ఆ మంట మండుతా ఉంది. కడుపు మంటడం కాదు, ఎవరైనా తిట్టినప్పుడు, వాక్యము తిట్టినప్పుడు హృదయములో నొప్పి, సహోదరులారా మేము ఏమి చేద్దామని ఎందుకు పోయి ఊరు వాళ్ళని ఎందుకు అడగలే? వారిలో ఏముంటది? భిన్నమైన బోధ ఉంటుంది. అపోస్తలుల్లోనూ కడమ సహోదరులో ఏముంటుంది? భిన్నమైన బోధ ఉండదు. వారిలో ఏముంటుంది? సత్యమైన బోధ ఉంటుంది. నీ హృదయము నొచ్చుకున్నప్పుడు నువ్వు ఎక్కడికి రావాలి? సత్యం అనే బోధ యొద్దకు రావాలి. ఎందుకంటే మంట నీడకు రావాలి. రాకపోతే రాలిపోతావు. ఇది నేను చెప్పే మాట కాదు. చదవండి. పేతురు మీరు ఏమి పొందాలి? మంచి మనసు కాదండి. మంచి మనసు ఈ లోకంలో చాలా మందికి ఉంది. మంచి మనసు, కానీ ఈ లోకంలో ఏం లేదు? మారు మనసు లేదు. మారు మనసు కలిగి పాప క్షమాపణ నిమిత్తము అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులకు అందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పారు. అది కథ. నేను ఎక్కడున్నా, ఏ యొక్క వెలుగు నన్ను తాకుతా ఉంది? హల్లెలూయా. ఏ వెలుగు నన్ను తాకుతా ఉంది? తెస్సలోనికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 5:5. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులునై ఉన్నారు. మనం ఎవరి వారము కాదు, రాత్రి వారము కాదు, కాము. కావున ఇద్దరు వలె మీరు నిద్రపోక మెలకుగా ఉండి. అంటే అర్థం ఏంటో తెలుసా? నిద్రపోవద్దంటే దీపాన్ని కొంచెం కింద పెట్టడం. హల్లెలూయా. మత్తలు అంటే తెలుసా? లోకంలో తిరగడం ఆ మత్తలు. లూకా రాసిన సువార్త 15:8. ఏ స్త్రీకైనను, ఏ సంఘముకైనను, ఏ వ్యక్తికైనను, ఇట్ ఈస్ ఇండివిజువల్, ఫ్యామిలీ అండ్ చర్చ్. ఏ స్త్రీకైనను వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపమును వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరకు వరకు వెతకదా? మళ్ళీ నేనేమి పోగొట్టుకున్నాను? హల్లెలూయా. నేను ఏం పోగొట్టుకున్నా? పోయినసారి మనం విన్నాం, డోంట్ జడ్జ్ యోర్ సెల్ఫ్ ఫస్ట్. ముందు నేనేమి పోగొట్టుకున్నానో అది వెతుకు. తీసుకొని పొరక తీసుకో, దీపం వెలిగించు.
ఏమి పోగొట్టుకున్నావు, ఎక్కడ పోగొట్టుకున్నావో దానిని ఏం చేయాలి? వెతకాలి. అది దొరకు వరకు వెతకాలి. ఎందుకు నేను వెతకాలి? ఆ వెలుగు నొచ్చుకుంటున్నది. నేను ఈ సంఘానికి చెప్పేది అదే. ఈ రోజు నువ్వు మందిరానికి రాకపోతే నొచ్చుకోవాలి నీ హృదయం. ఇది నా వరకు కాదండి, నా వరకు కాదు, నేను ఎవడో. ఇది నేను నా దేవునికి, నువ్వు నీ దేవునికి, అంతే. అది నొచ్చుకోవాలి, వెతకాలి. అదే వెతికితే మన జీవితాలు, కీర్తనలు 119, 105 ఇక్కడి నుంచి వెరీ ఇంపార్టెంట్ కొన్ని మాటలు చెప్తాం. 119, 105 నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఎక్కడ, దేనికి? నా త్రోవకు వెలుగునై. నా త్రోవకు వెలుగై ఉన్నది. ఇంతకు మార్గం అనేది వేరే, త్రోవ అనేది వేరే. మార్గం అంటే ఒక గమ్యము చేరుకోవడానికి పద్ధతి, ఒక సిస్టమ్, ఒక క్రమము, ఒక విధానము. మార్గం అంటే అది ఒక పద్ధతి. నా గమ్యము చేరుకోవడానికి ఒక పద్ధతి. అది నా గమ్యము. ఆ గమ్యానికి నా సిద్ధపాటు, నా ప్రయత్నము, నా ప్రయాసము, అది ఒక క్రమము, పద్ధతి, సిస్టమ్. కానీ త్రోవకు వెలుగై ఉన్నానన్నప్పుడు, త్రోవ అంటే ఒక చోట నుంచి మరొక చోటకి వెళ్ళే దారి. యు అండర్లైన్ దిస్. త్రోవ అంటే ఒక చోట నుంచి మరో చోటకి వెళ్ళే ఒక దారి. అనేకమైన త్రోవలు ఉన్నాయి, కానీ నా త్రోవకు వెలుగై ఉన్నాడు. ఆమేన్. నా త్రోవకు ఒక చోట నుంచి నేను మరో చోటికి వెళుతున్నప్పుడు, వెలుగై ఉన్నప్పుడు, ఆ త్రోవకు ద్వారము క్రీస్తే. నా 3వ పాయింట్ ఏంటో తెలుసా? ఒక చోట నుంచి నేను ఒక చోట నుంచి ఒక చోటకి నేను వెళుతున్నప్పుడు అది వేరే త్రోవ కాదు. నేను వెళుతున్న త్రోవకు ద్వారము ఆయనే. ఆ ద్వారము తర్వాత ఉండేది మార్గము నేనే, అది వేరే. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? త్రోవ. యూత్, వేర్ ఆర్ వి? ఒక త్రోవ. ఈ త్రోవలో ద్వారం అనేది నువ్వు రుచి చూచావా? నువ్వు రుచి చూచి ఉంటే, తెలుసుకొని ఉంటే, ఆ యొక్క ద్వారము తర్వాత ఉండేది మార్గము. ఆ మార్గమే పరలోకము. లెట్ ద చర్చ్ సే ఆమేన్. హల్లెలూయా. జీవమును నేనే అంటే ఆ జీవానికి లోబడాలి. జీవ ఆహారమును నేనే అన్నప్పుడు ఆ ఆహారానికి లోబడాలి. నేనే లోకమునకు వెలుగు అన్నప్పుడు వెంబడించాలి. 3వది ఏంటి? నేనే ద్వారం అన్నప్పుడు అనుసరించాలి. హల్లెలూయా. 2-3 మాటలు చెప్పి మనం ప్రార్థనకి వెళుతాం. ఏం టైం ఇది? 12. ఓకే, ఐ విల్ టేక్ another 5 minutes. ఓకే,
ఇంతవరకు మనం ఏం ధ్యానించామండి? జీవ ఆహారమును నేనే అని చూసాము. రెండవది, నేను లోకమునకు వెలుగు అని చూచాము. రైట్? ఆ వెలుగుని ఇజ్రాయేలీలు విశ్వసించలేదు. ఎవడైతే విశ్వసించుతాడో వాడు ఎక్కడుంటాడు? చీకట్లో ఉండకుండా ఆయన వెలుగులో నడిపించబడతాడు. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఆ త్రోవలో ఆయన వెలుగై ఉన్నప్పుడు దానికి ఏమై ఉండాలి? ద్వారము ఖచ్చితంగా ఉండాలి. ద్వారం అనేది లేకపోతే, నా త్రోవకు ద్వారము లేకపోతే అది దేవుని త్రోవ కాదు. అది దేవుని త్రోవ కాకపోయినప్పుడు నా మార్గము కూడా, నా గమ్యము కూడా చేరేది అసత్యమే. నేను వెళుతున్న త్రోవకు ఒక ద్వారం ఉండాలి. ఆ ద్వారము నేనే అంటున్నాడు. చదువుతాం యోహాను రాసిన సువార్త 10:9. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చి మేత మేయుచుండును. సరే, ఎన్ని ద్వారాలు ఉన్నాయండి? మన వాక్యం విన్నామా కదా? ఎన్ని ద్వారాలు ఉన్నాయి తెలుసా? 3 ద్వారాలు ఉన్నాయి. ఆ 3 ద్వారాలు చూసుకొని మనం వాక్యంలోకి, మనం ప్రార్థనలోకి వెళదాం. 1 నిర్గమకాండం 12:7. త్వరగా ఈ దినము 14వ దినం తరువాత తమ తమ కూటములలో నిదానముగా చదవాలండి. ఎక్కడది? తాము దాన్ని తిను. ఇండ్ల ద్వారము అంటే అది ఒక ఇల్లు. దాన్ని ఎలా అనుకుందాం? ఈ లోకములో ఉంటున్న ఇల్లు, ప్రకృతి సంబంధమైన ఇల్లు. ఏమండి? భౌతికమైన ఇల్లు, లిటరల్లీ ఒక ఇల్లు. ఆ ఇంట్లో ఏమి జరుగుతూ ఉంది? ఒక బలి జరుగుతూ ఉంది. ఓకే, అక్కడ ఒక ద్వారం ఉందా? ఇంటికి ఉందా? అది మొదటి ద్వారము. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏం జ్యోతి? అది ఇండ్ల ద్వారం. రెండవది నిర్గమకాండం 26:36. ఇది ఏమి ద్వారము? ఇది గుడారపు ద్వారము. ఒకటి ఇండ్ల ద్వారము, మరొకటి గుడారపు ద్వారము, మరొకటి నేనే ద్వారము. హల్లెలూయా. మూడవది నేనే ద్వారము. 3 ద్వారాలు ఉన్నాయి. మూడు ద్వారాలకు ఆధారం ఏంటో తెలుసా? గొర్రెపిల్ల, లోక పాపము మోసుకొని పోవు గొర్రెపిల్ల. హల్లెలూయా. ఇవి మరల ధ్యానిద్దాం. ఏమండి, మొత్తానికి ఎన్ని ద్వారాలు ఉన్నాయి డానీ? పేర్లు అందరూ చెప్పాలి. ఇండ్ల ద్వారము, గుడారపు ద్వారము, నేనే ద్వారము. యూత్ అండ్ చర్చ్, ఐ టెల్ యూ, నేను వెళ్ళే త్రోవకు ద్వారం అనేది లేకపోతే నా జీవితానికి మార్గమే లేదు. నా ఆత్మీయ జీవితానికి, నా త్రోవ అంటే నేను రిపీట్ చేస్తున్నాను, ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళడము త్రోవ, దారి.
ఆ దారి మధ్యలో ఏమి రావాలి? ఒక ద్వారము రావాలి. దేర్ షుడ్ బి ఎ డోర్ ఫార్ యూ టు ఓపెన్ అండ్ ఎంటర్ ఇన్. దాని తర్వాత వచ్చేదే మార్గం. త్రోవ వేరే, ద్వారము వేరే, మార్గము వేరే. ఇప్పుడు మనము ధ్యానిస్తున్నది త్రోవలో ఒక ద్వారం. ఆ ద్వారాలు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఇండ్ల ద్వారము, గుడారపు ద్వారము, నేనే ద్వారము. ఈ 3 ద్వారాలు తెలుసుకోవడానికి సంఘానికి ఒకటి చెప్పాలని ఇష్టపడుతున్నాను. కొత్త నిబంధన, పాత నిబంధనలో ఇమిడి ఉన్నాయి. ఐ రిపీట్ అగైన్, నేనే ద్వారం అనేది ఆఖరిగా పెట్టాను. అంటే ఈ నేనే ద్వారం అనే మాట పాత నిబంధనలో ఇమిడి ఉంది. ఇమిడి ఉన్న పాత నిబంధనలో ఇమిడి ఉన్న కొత్త నిబంధన, ఆ పాత నిబంధన కొత్త నిబంధనలో వెల్లడిపరచబడతా ఉంది. న్యూ టెస్టిమెంట్ has been concealed in Old Testament and the Old Testament is being revealed in New Testament. That is what we are going to meditate in our next meditation. ఎట్లా ఈ ఇండ్ల ద్వారము, నేనే ద్వారము, గుడారపు ద్వారము ఎట్లా నేనే ద్వారానికి సాదృశ్యంగా ఉన్నదనేది మన ధ్యానమై ఉంటున్నది. హల్లెలూయా. ఇప్పటికీ ద్వారం అయినా కాదా? కాబట్టి ఆయన ద్వారం అయితే నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పి దేవుడి మాటలు మన వెనుకడికి ఆశీర్వదించి దీవించును గాక. నెక్స్ట్ మన మెడిటేషన్లో ఇండ్ల ద్వారము, గుడారపు ద్వారము, నేనే ద్వారం. తర్వాత ఏమొస్తుందో తెలుసా? ఆ ఇండ్ల ద్వారానికి ఒక కాపరి, గుడారపు ద్వారానికి కాపరి, నేనే ద్వారం అనేకి గొప్ప కాపరిగా మనకు కనపడబోతున్నాడు. దేవుడి మాటలు మన వెనుకడికి మరొకసారి ఆశీర్వదించి దీవించును గాక.